ప్రీ వెడ్డింగ్ ఎలా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏమైపోయిందంటే ప్రీ వెడ్డింగ్ అంటే ఒక టైప్ ఆఫ్ నెగెటివ్ ఫీలింగ్ పడిపోయిందనమాట. హ్మ్. సో, యాక్చువల్‌గా అయితే సో, ప్రీ వెడ్డింగ్ ఏమైపోయిందంటే ప్రీ వెడ్డింగ్ అంటే దాన్ని అర్థం ఏమంటే ఓకే. పెళ్ళికి ముందు కొన్ని షూట్స్ తీసుకొనేసి ఆ మెమోరీస్ కొంచెం గుర్తులా కపుల్స్‌కుండాల అనేది ఇంటెన్షన్ అనమాట. ఓకే. స్టార్టింగ్ ఇంటెన్షన్ అలా వచ్చింటుందని నేను అనుకోవడం అనమాట. సో, ఎందుకంటే పర్సనల్‌గా మేము ప్రీ వెడ్డింగ్ చేసుకున్నప్పుడు కూడా నేను ఇదే చెప్పాననమాట. ఓకే. ప్రీ వెడ్డింగ్ అంటే ఒక ఒక మనకేమో మెమొరీ లాగా ఉండాలి. ఓకే. సో, ఏదో ఫోటో షూట్ అలా గాకుండా ఓకే. మన మెమోరీస్‌ని ఫోటో షూట్ లాగా రావని. ఆ! ఓకేనా? జస్ట్ ఫోటోస్ పర్సనల్‌గా కోసమే మనకంటూ కాకోకుండా ఫోటోస్ యాహ్! మనం చూసుకోవడానికి మేబీ అన్నందుకు ట్రై చేసి ఉండి. యాహ్! సో, మన మెమోరీస్ అన్నీ ఫోటోస్ రూపంలో ఉండని. సో, దానికోసం ప్రీ వెడ్డింగ్ ఉండని కదప్ప. ఓకే. ప్రీ వెడ్డింగ్ అనేది ఓకే. ఏదో పర్టిక్యులర్‌గా ఏవేవో చేసేసి అవన్నీ వద్దు అనేసి నేనంట. ఈవెన్ షూట్స్ కూడా ప్రీ వెడ్డింగ్ చాలా ట్రెడిషనల్ అభి గారు. ఒకవేళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమైనా చేయాలన్నా ట్రెడిషనల్‌గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి యాహ్! కాన్సెప్చువల్ వైస్ యాహ్! కాన్సెప్ట్ నేను ఎక్కువ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాను. కాన్సెప్ట్ ఏదో నేనేమంటంటే మీ లైఫ్‌లో జరిగిండేదో ఉంటది. మెమొరీ అనగా మీ కపుల్ మీరు ఆల్రెడీ మీ స్టోరీనే మనం ప్రీ వెడ్డింగ్‌గా తీద్దాం గదా!